గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన టాపిక్ రెండు ప్రధాన విషయాలు. ఒకటి వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది ఒకటైతే, ఈ రకరకాల కేసుల వల్ల కెరీర్ దెబ్బ తీసుకుంటున్న వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు. ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటిది, సుప్రీంకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే, పెళ్ళికి ముందు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధం అనేది దాన్ని క్యారెక్టర్కు కొలమానంగా భావించలేము. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కెరీర్ను దెబ్బతీయడానికి మనకు ఏ హక్కు లేదు. ఈ విషయాన్ని బోర్డులు, ఏదైతే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయో, అవి సమాజంలో మారుతున్న పరివర్తనలు, విలువలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఈ ఆదేశాలు పాటించాలని ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణకు సంబంధించిన ఒక గాజుల తిరుపతి అనే వ్యక్తి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే ఆయన కానిస్టేబుల్గా సెలెక్ట్ కాకముందు అతని మీద ఒక అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసగించి చేసుకోలేదని ఒక కేసు నమోదైంది. ఆ విషయాన్ని అతను వెల్లడించాడు కూడా అప్లికేషన్లో. అది లోక్ అదాలత్లో 2015లోనే రాజీ పోయారు. కానీ ఆ కేసును సాగుగా చూపి అబ్బాయిని అసలు ఉద్యోగం నుంచి పక్కన పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సింగిల్ బెంచ్ అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బట్ దీని మీద మళ్ళీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ దీనికి వెళ్ళింది, అప్లేట్కి వెళ్తే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీని మీద మళ్ళీ అతను సుప్రీంకోర్టుకి వేసి 10 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తరువాత మొన్న తీర్పు వచ్చింది ఆయనకు అనుకూలంగా. వెంటనే అతనికి ఉద్యోగం ఇమ్మని వచ్చింది. బట్ చూడాలి అతనికి ఇస్తారో ఏదో. ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలను సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తింది. అవి ఏంటంటే, చాలామంది విషయాల్లో ప్రతి ప్రేమ పెళ్లితో ముగియాలని లేదు అలాంటి కామెంట్ చేసింది. దీని మీద మాట్లాడదాం. ప్రముఖ సోషల్ యాక్టివిస్టు, విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. నమస్తే కృష్ణకుమారి. కృష్ణకుమారి గారు, చూశారు మీరు ఈ మధ్యకాలంలో నాకు తెలిసి సుప్రీంకోర్టు చాలా సంచలన తీర్పులు ఇస్తుంది. అంతకుముందు ఒకటి చూసాం మనం, ఈవెన్ వేశ్యలైనా సరే వాళ్ళు స్వచ్ఛందంగా ఆ పని చేస్తే దాన్ని నేరంగా చూడొద్దు, పోలీసులకు క్లియర్ కట్ ఇచ్చింది. వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో, ముఖ్యంగా ప్రైవసీ విషయాల్లో పోలీసులు అతి జోక్యం చేసుకోవద్దని కూడా ఈ కేసుల సందర్భంగా సుప్రీంకోర్టే చాలా సున్నితంగా, అదేవిధంగా కఠినంగా కూడా వాళ్ళకి ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనం ఇటీవల ఓయో రూముల తనిఖీ పేరుతో హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఒక కార్యక్రమం చేపట్టారు. ఎస్, పోలీసులకి హక్కు ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళచేయమని. అంత తీవ్రమైన నేరమా ఓయో రూముల్లో అనేది? ఓయో రూముల్లో ఆపరేషన్ కవచ్ పేరుతో పోలీసులు చేసిన దాని మీద కొన్ని అభ్యంతరాలు చేస్తున్నారు పౌర సమాజం. ముఖ్యంగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు? సెర్చ్ వారెంట్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించే హక్కు ఎవరిచ్చారు అనేది కొంతమంది పౌర హక్కుల వాళ్ళు, పౌర సమాజం నుంచి వస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? అసలు ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ తీర్పులు అంత క్లిష్టంగా ఉన్నాయి, మీ ప్రశ్నలు కూడా. అవును. అయితే మనం దేనికది విడివిడిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి అన్ని వ్యక్తి ప్రవర్తనే ఉంది ఈ మొత్తం అన్ని విషయాల్లో. కరెక్ట్. కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చుట్టూ ఇన్ని విషయాలు ఉన్నప్పుడు దేనికదే విడివిడిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనము కానిస్టేబుల్ ఉద్యోగం కోసం అప్లై చేసుకున్న అతని విషయం మాట్లాడుకుందాం. మొదటిగా తిరుపతి ఒక తన ఇంటి పక్కనే ఉండే తన ఇంటి పక్క అమ్మాయితోటి 4 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించాడు. అయితే ఆ తరువాత అతను నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ ఆమెకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పే ఆ రిలేషన్షిప్ని కొనసాగించాడు. అయితే ఆమె ఈ విషయం మీద అతనితోటి మాట్లాడి ఉంటుంది, అడిగి ఉంటుంది, ఏదో చిన్నో పెద్దో ప్రైవేట్ పంచాయతీ పెట్టించి ఉంటుంది. అన్నీ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏం చేసింది అంటే, అది కేసు కొనసాగుతున్న టైంలో మరి అతని తాలూకు మనుషులు ఎవరో ఆ అమ్మాయిని ఏదో మరి ఆమెకి ఏమన్నా నష్టపరిహారం ఇస్తామని చెప్పారో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు రాజీ పడ్డారు. ఈ రాజీ పడ్డదాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు వాళ్ళు. అది అంతటితో అయిపోయింది.
అయిపోయింది. అవును. అయిపోయిన తర్వాత అతను ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు ఈ పాత అడుగుతారు కేసులు ఏమైనా ఉన్నాయా అని. దాంట్లో చెప్పాలి కూడా, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళే స్క్రూటినీ కూడా చేస్తారు. చేసినప్పుడు బయటపడింది అనుకోండి, అది అసలుకే ప్రమాదం. అందుకని అతను చాలా తెలివిగా రాసేశాడు. రాసేస్తే ఆ పాయింట్ పట్టుకొని వాళ్ళు రాజీ పడినంత మాత్రాన నువ్వు నేరం చేయనట్లు కాదు అని అతనికి ఉద్యోగం నిరాకరించారు. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పింది. ఇవ్వచ్చు అని చెప్పిన దాన్ని మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తే, వీళ్ళు అప్పీలేట్కి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అవును. ఇంకప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మనోడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇప్పటికే దాదాపు 2017, 2018 నుంచి ఈ వివాహేతర సంబంధాల గురించి కొన్ని వివాదాస్పదమైన తీర్పులు ఇస్తూ ఉన్నది, గందరగోళం తీర్పులు ఇస్తుంది. దాన్ని ఆసరా చేసుకొని ఆ సైటేషన్స్ పెట్టినట్టున్నాడు కుర్రాడు లాయరు. అతనికి తీర్పు వచ్చింది. ఏమని? అతనికి ఉద్యోగం ఇవ్వండి. వాళ్ళ లైంగిక సంబంధాలను బట్టి వాళ్ళ ప్రవర్తనని మనం డిసైడ్ చేయలేము. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం లేబుల్ వేయలేము. తద్వారా వాళ్ళ కెరీర్ని దెబ్బతీసే హక్కు మనకు లేదు అని చెప్పి ఇచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటారు అంటే, ఆ అమ్మాయి రాజీ పడింది కాబట్టి ఆ అమ్మాయి ఆరోపణలు తప్పని ఆ అమ్మాయి ఒప్పుకున్నట్లే కదా అనే మాట అన్నారు. ఇది అభ్యంతరకరం. కరెక్టే. ఏదో ఇంకా ఎందుకులే వివాదం అని ఆమె రాజీ పడి ఉండొచ్చు. ఇప్పుడు రాజీ పడినంత మాత్రాన నేరం జరగలేదని కాదు. అంతకుముందు కోర్టు ఏం చెప్పింది? నేరం మొదటిసారి చెప్పినప్పుడు రాజీ పడినంత మాత్రాన నేరము చేయలేదని కాదు అని అక్కడ చెప్పింది. ఇక్కడేమో ఇలా చెప్పింది. ఈ గందరగోళాలు సామాన్య ప్రజలకి లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు చట్టాలు కానీ తీర్పులు కానీ సాధ్యమైనంత సరళంగా ఉండాలి. ఒక మామూలు లేమ్యాన్ కూడా చదువుకుంటే అర్థమయ్యేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి తన ప్రవర్తనని సక్రమ మార్గంలో పెట్టుకోవడానికి చట్టాలు తీర్పులు ఎంతో కొంత ఉపకరిస్తాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఇది తప్పని ఎవరూ చెప్పలేదు నాకు, ఈ రోజు చెప్పారు అంటే రేపటి నుంచి నేర్చుకుంటాడు. అంతే కదా. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నీకు ఆ మాత్రం తెలియదా? నిజంగా లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. అంతే కదా. కానీ ప్రతి వ్యక్తి కామన్ సెన్స్ తో ఉండాలని ఎక్కడా లేదు. ఎందుకుంటారు? ఉండాలి నిజానికి. ఉండకపోయినా మనం ప్రశ్నించలేము. అది ఎప్పుడు ప్రశ్నిస్తాము? అది చట్టం అందులోకి వెళ్ళినప్పుడు ఏం నీకు ఆ మాత్రం తెలియదా అని అడుగుతారు. మామూలుగా మాట్లాడలేము. అయితే ఈ కేసులో చూసుకుంటే నిజానికి ఆ అమ్మాయి రాజీ పడకుండా పోరాటం చేసి ఉంటే ఆ అమ్మాయి గెలిచి ఉండేది. కరెక్ట్. ఎందుకంటే ఏ సంబంధానికైనా సరే, అంటే వివాహానికి ముందు, ముఖ్యంగా మన భారతీయ సమాజంలో పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకి ప్రాతిపదిక పెళ్లి చేసుకుంటాను అనే ఒక వాగ్దానం గనక అయితే గనక, దానికి సంబంధించిన ఎవిడెన్స్ గనక మనం చూపించగలిగితే గనక ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ విషయంలో ఆడవాళ్ళకు ఒక తీర్పు, మగవాళ్ళకు ఒక న్యాయం, మగవాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం లేదు ఇక్కడ. ఎందుకంటే మన అశూరెడ్డి కేసు చూసాం మనం. అశూరెడ్డి కేసులో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత మాత్రాన ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సిందే ఆ అమ్మాయిని అని అతను అడగలేడు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటాము అని చెప్పబట్టే అతను 9.5 కోట్లు ఖర్చు పెట్టాడు. కాబట్టి కోర్టు ఏం చెప్తుంది, ఆ కేసు తీసుకున్నారు, లేకపోతే పోవయ్యా అనేవాళ్ళు. ఇక్కడ ఆ ప్రాతిపదిక ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరం కొన్నాళ్ళు కలిసి ఉందాము, నాకు ఏ విధమైన ఆంక్షలు లేవు, నాకు నచ్చినంత కాలం నచ్చినంత కాలం ఉంటా అంటే అది వేరే విషయం. మన ఇద్దరికి నచ్చినంత కాలం మనం కలిసి ఉంటాము అనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ పెళ్లి చేసుకుంటాను, ఇది 2014లో సంగతి, ఇవాళ 2026.
ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా వచ్చింది సమాజంలో. ఆ రోజు ఆ అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటేనే అతనితో లైంగిక సంబంధానికి వచ్చి ఉంటది, అదర్వైజ్ వచ్చేది కాదు. అయితే ఆ అమ్మాయి ఏం ఆలోచించుంటది, ఆ అమ్మాయి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ ఏం చెప్పుంటారు, జరిగింది ఏదో జరిగింది, వాడు ఎలాగో పెళ్లి చేసుకుని అన్నాడు, ఇప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదు కానీ అని ఏదో చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించుంటారు. అసలు ఈ కేసులో అసలు అన్నిటికన్నా ప్రధానం ఏంటి అంటే, ఆ రోజు కనుక ఆ అమ్మాయి నిలబడి పోరాడినట్లయితే అతనికి శిక్ష పడి ఉంటే ఇతనికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది కాదు. కేసు నడుస్తున్నా కూడా వచ్చేది కాదు ఇతనికి. లోక్ అదాలత్లో రాజీ పడకపోయి ఉంటే ఇతనికి ఎలిజిబిలిటీనే ఉండేది కాదు, ఎలిజిబిలిటీ ఉండేది యాక్చువల్గా. అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మారిన పరిస్థితులు ఏవో మారిపోయినాయి అని ఊహాగానాల్లోకి వెళ్ళి కోర్టులు కూడా ఇలాంటి తలతిక్కల తీర్పులు ఇస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏం ప్రశ్నలు ఏమనెత్తుతున్నారంటే, కానిస్టేబుల్కి అనుకూలంగా ఇద్దరు మేజర్ల వ్యక్తిగతమైన విషయాన్ని చట్టపరంగా నేరంగా చూడడం ఎంతవరకు సమంజసం, సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే అనే వాళ్ళు ఉన్నారు దీనిలో. ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. అవును. ఇప్పుడు అదే కేసులో నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఒక రకంగా మాట్లాడతాను. ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఒక రకంగా మాట్లాడతారు. అందుకని ఈ అనుకోవటాలు ఇనుకోవటాలు కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాజికల్గా ఏంటి ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చిన దాని పర్యవసానం ఎలా ఉంటది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ తీర్పు ఇవ్వటము అనేది మీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే, అంతే కదా. అసలు ఈ తీర్పులే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక సంబంధం లివిన్లో ఉన్నారు అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంటే గనక ఖచ్చితంగా ఎవరైనా సరే అది ప్రామిస్ అవుతుంది, ప్రామిస్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. అందుకని ఆ విషయంలో ఇది పనికిరాదు. ఇప్పటికీ స్టిల్ పెళ్లి చేసుకుంటాను అనే ఉద్దేశంతో రిలేషన్ కంటిన్యూ చేస్తే కనుక ఈ రోజుకి కూడా ఈ మధ్యలో ఈ తేడాన్ని గమనించాలని నా ఉద్దేశం. అది ఇప్పుడు ఇప్పటికే అది ఉంది, అది లేదని కాదు. ఒకవేళ ఎవరన్నా సరదాగా కలిసి ఉందాము అనుకుంటే దానికి కోర్టుకు వెళ్ళడానికి, మళ్ళీ రేపొద్దున ఎప్పుడో నా మీద అత్యాచారం చేశాడు అనటానికి వాడుకోవటానికి కుదరదు. ఈ డిఫరెన్స్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. ఇకపోతే ఈ ఓయో రూముల విషయము వస్తే, ఓయో రూములు కోలివిన్ హాస్టల్స్ నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో హైదరాబాదే టాప్లో ఉండొచ్చేమో నాకు తెలిసిన. అంటే బెంగళూరు కూడా ఉంటుంది, ఖచ్చితంగా బెంగళూరు కూడా ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అక్కడ కూడా ఎక్కువ ఉంది, ఇక్కడ మీద అక్కడ ఉంది. మేబీ పూనాలో కూడా బాగానే ఉండొచ్చు. ఈ మహారాష్ట్రను కూడా ఒక రకంగా సౌత్ కింద లెక్కేసుకోవాలి, హైయెస్ట్ ఉండొచ్చు. అయితే ఈ వీటి ప్రకారంగా చూసుకుంటే కనుక ఓయో రూమ్స్ లాగా వాడట్లేదు. ఓయో రూము పెట్టిన ఇదేంటంటే తక్కువ ఖర్చులో సామాన్యులకి ఒక హోటల్ రూమ్ అందుబాటులో ఉండేలాగా ఓయో రూమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ హోటల్స్లో ఏంటంటే, ఈ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఏంటంటే ఖాళీ ఉన్నా సరే వాళ్ళు 10,000 5,000 ఛార్జ్ చేస్తారు. ఎక్కువ కూడా రెండో వాళ్ళ అవసరాన్ని బట్టి ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. ఆ టారిఫ్ ప్రకారం వెళ్ళరు వాళ్ళు. కానీ ఉన్నా కానీ లేవని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఓయో రూమ్స్ అట్లా కాదు. ఇప్పుడు మన క్యాబుల మాదిరే కదా ఇవి కూడా. అందుకోసం ఏంటంటే, అయితే ఈ ఓయో రూములు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో నో డౌట్. ఇప్పుడు ఓయో రూముల్లో మైనర్ బాలికల పట్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి, ఓయో రూముల్లోనే జరుగుతున్నాయి. అవును. ఇంకోటి, వాళ్ళే అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి దాన్ని అంతా షూట్ చేసి అక్కడ మళ్ళీ వాళ్ళే ఉల్టా ఎవరైతే ఓయో రూమ్ వాళ్ళు ఉన్నారో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉల్టా బ్లాక్మెయిల్ చేసి లక్షలు డబ్బులు డిమాండ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. అందుకని ఓయో రూముల్లో ఆధార్ కార్డు ప్రకారంగా
వాళ్ళు తీసుకోవట్లేదు. ఆధార్ కార్డు మ్యాండేటరీయే, అవును. కానీ ఆధార్ కార్డు లేకపోయినా మరి లేకపోతే ఒక మైనర్ గాల్ని తీసుకుని వస్తే చూస్తే మనకు తెలియదండి మైనరా మేజరా ఆ మాత్రం ఎలా ఇస్తున్నారండి? వాళ్ళకి కావాల్సిన డబ్బులు. అవును. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గంజాయి అక్రమ రవాణాకి కూడా, అలాగే మహిళల అక్రమ రవాణా జరుగుతుందని, లేదు కొంతమంది యాంటీ సోషల్ పర్సనాలిటీ పీపుల్ కూర్చొని అక్కడ పేకాటాలు, మందు తాగటాలు, గందరగోళం చేయటాలు, అమ్మాయిలను తెచ్చుకొని ఇదంతా ఇది ఒక చిన్నపాటి వ్యభిచార గృహం లాగా అసాంఘిక కార్యకలాపాలు వ్యభిచార గృహం అని చేస్తున్నారు. అయితే వీళ్ళ ధీమా ఏంటి అంటే పోలీసులు ఇక్కడికి రైడ్కి రారు కదా, ఓయో రూమ్ అని ఉండేసరికి పోలీసులు రారు కదా అనే ఒక ధీమాతో వాళ్ళు చేస్తున్నారు. అయితే దాన్ని బ్రేక్ చేస్తూ సజ్జనార్ గారు వెళ్ళారు. ఈ మధ్య ఓయో రూముల మీద కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆయన వెళ్ళిన దానికి ఏమి మనకి ఎవరికి అభ్యంతరం లేదు. దాని పట్ల అభ్యంతరం కూడా అది పోలీస్ డ్యూటీ ప్రకారంగా వాళ్ళకి ఏవో కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చిన దాని ప్రకారం వెళ్ళారనుకోవచ్చు. కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరైతే ఆ రూముల్లో దొరికిన పిల్లలతోటి ఈయన మాట్లాడుతున్న ఫోటోలు ప్రెస్కి రిలీజ్ చేయటం మట్టు వీడియోలు ఇది కరెక్ట్ కాదు. పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వ్యక్తిగత గోప్యతని నెట్ట నిలువున ముంచేసినట్టు. కరెక్ట్. అది చేయకుండా ఉండాల్సింది. అక్కడ మట్టుకు ఆయన మరి ఆయనకి ఉండే కాస్త ఏమంటారు పబ్లిక్ ఇమేజ్ ఇంట్రెస్ట్ ఆయనకు బాగా ఆయన పబ్లిసిటీ ఇమేజ్ ఆయనకు ఉంది. ఆ పబ్లిసిటీ ఇమేజ్లోనే ఒక్కొక్కసారి బాధితులు వెళ్తూ ఉంటారు. బాధితులు వెళ్తే బాధితులను పట్టించుకోరు, కానీ నిందితులతోటి ఫోటోలు దిగుతారు. వాళ్ళు కాస్త సెలబ్రిటీస్ అయ్యి ఉంటే చాలు. ఇప్పుడు మొన్న డ్రగ్స్కి సంబంధించి మేము వీడియోలు చేస్తాము అనగానే ఎవరెవరిని, రాజమౌళిని, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమా వాళ్ళతోటి ఫోటోలు దిగటము, అది కూడా కాదు, వాళ్ళతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టింది ఐబొమ్మ. దాని విషయంలో ప్రెస్ మీట్ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఐబొమ్మ రవిని పట్టుకుంటాము ఎక్కడున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. అవును. ఇదంతా ఏంటంటే ఎంతో కొంత పబ్లిసిటీ స్టంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి. కాకపోతే చాలా విమర్శలు వచ్చినాయి. నేనేమంటానంటే పబ్లిసిటీ 20%, పని 80% ఉందనుకో బాగుంటుంది. ఇప్పుడు విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది అంటారు. అట్లా కాకుండా ఈయన ఇలా ఉండాలి అని చెప్పి కొంచెం ఆయన ఆ పబ్లిసిటీని కాస్త చేయడం, వెళ్తే ఆమెతో ఫోటోలు దిగి పెట్టుకున్నారు. అదే మళ్ళీ బాధితులను తీసుకొని వెళ్తే ఆయన కలవలేదనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకండి, నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒకసారి నా అన్వేషణ గురించి కంప్లైంట్ చేద్దామని చెప్పి నేను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలా. నేను 2 సార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళ పిఏ నాకు సార్ ఇవ్వట్లేదు అని చెప్పారు. నాకు ఇంకో బాధితురాలు కూడా చెప్పింది, ఆమె స్వయాన బాధితురాలు. ఆమె దాదాపు నా అన్వేషణ వల్లనే ఆమె చాలా ఇబ్బంది పడింది, కేసు కూడా నడుస్తుంది. ఆమె వెళ్ళి చెప్పుకుందాం అనుకుంటే ఆమెకు కూడా ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తారా మీరు అపాయింట్మెంట్లు? ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనుకున్నప్పుడు బాధితులు అందరూ కూడా చట్టం ముందు సమానులే, అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు నిందితులు బాధితులు ఒకటనేది ఉండదు కదా, డబ్బున్నోళ్ళు సెలబ్రిటీలు ఏముండదు, లేదు కదా, నేరమే, చట్టమే. సరే, ఇది ఈ విషయం. ఇకపోతే ఇంకొక 3వ విషయము కోలివింగ్ హాస్టల్స్. నిజంగా అవి తనిఖీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డేటా ఫస్ట్ రికార్డులు తనిఖీ చేయాలి. ఈ కోలివిన్స్ రావటం వల్ల హైదరాబాదు, ముఖ్యంగా బెంగళూరు కూడా ఉండొచ్చు, పూనా కూడా ఉండొచ్చు, వేరే సిటీస్ కూడా ఉండుండొచ్చు, లేవు ఎక్కడ, మొత్తం హైదరాబాద్లోనే ఉంది దరిద్రం అంతా అని నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కోలివిన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం వల్ల అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు. ఈ కలిసున్న అమ్మాయి అబ్బాయిలో విభేదాలు వచ్చినప్పుడు, లేకపోతే పొరపచ్చాలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మొన్న ఒక అమ్మాయి గచ్చిబౌలిలో ఒక హాస్టల్లో 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది.
అక్కడ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా అతను బ్రేకప్ చెప్పుంటాడు, లేదు ఈ అమ్మాయి బ్రేకప్ చెప్తే అతను ఒప్పుకుని ఉండడు, ఏదో జరిగింది అక్కడ. అసలు ఇలాంటి ఆస్కారం ఎందుకు ఇవ్వాలి? మామూలు పరిస్థితుల్లో అయితే ఒక అమ్మాయి వెళ్ళి నాకు ఇల్లు కావాలి అని అడిగితే గనక 1,00,000 ప్రశ్నలు వేస్తారు, ఇవ్వరు, అడుగుతారు, అబ్బాయికి కూడా ఇవ్వరు. అసలు కొంతమంది అయితే నో బ్యాచులర్స్ అని బోర్డులు కూడా పెడతారు. ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళి అడిగితే మీకు పెళ్ళయిందా అని అడుగుతారు ఫస్టే. అబద్ధం చెప్పినా మీ పేరెంట్స్ తో మాట్లాడించండి, ఏదో ఒక ఫోటోలు చూపించి రకరకాల క్వశ్చన్స్ చేస్తారు, ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటది. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకపోకుండా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు కోలివిన్ అని పెట్టేశారు. పెట్టేసిన దానివల్ల నేనేమని అభిప్రాయపడుతున్నానంటే, ఈ రోజుకి ఎక్కడన్నా అశూరెడ్డి లాంటి వల్ల మోసపోయిన అబ్బాయిలు కూడా ఉండుండొచ్చు, కాదని నేను అనట్లా. ఎక్కువ శాతం అమ్మాయిలకే నష్టం ఇది, కోలివింగ్ హాస్టల్స్ వల్ల. అలా ఎందుకు రకాల నష్టపోయేది వాళ్ళే. ఎందుకో చెప్తాను. ఇప్పుడు కోలివిన్లో ఉన్నప్పుడు అతనేంటో మొత్తం తెలియకుండానే వీళ్ళు కలిసి ఉంటారు కదా. కలిసి ఉన్నప్పుడు అతను వీళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ ఏవైనా ఉంటే మాట్లాడేసుకుంటారు కదా. వాటిని పట్టుకొని ఫోటోలో వీడియోలో వీటిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు చేయరా అని అనేస్తారు. ఇప్పుడు రెడీగా ఉంటారు ఒక బ్యాచ్, ప్రశ్నించే బ్యాచ్. నేనేం చెప్తున్నానంటే, నేను ఏది మాట్లాడినా నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన డేటా కానీ పోలీస్ స్టేషన్స్లో నమోదవుతున్న డేటా ప్రకారమే నేను మాట్లాడతా. ఇవాళ సైబర్ క్రైమ్లో నమోదయ్యే కేసులు, షీ టీమ్స్లో నమోదయ్యే కేసులు చూసుకుంటే దాదాపు కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళందరూ అమ్మాయిలే. అంటే అబ్బాయిలకి నష్టం జరిగితే ఎవరా ఇస్తారు? ఖచ్చితంగా ఇస్తారుగా. అమ్మాయిలు ఇంకా ఆలోచిస్తారు, పెళ్లి కావాలి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా, నీ ఫోటోలు నీ వీడియోలు ఎవరికో చూపిస్తాను అని చెప్పి బెదిరించి డబ్బులు గుంజేంత స్థాయికి ఇంకా ఆడపిల్లలు ఎదిగారని నేను అనుకోవట్లే. అది ఇవి 90 ఉంటే 10 ఉండొచ్చు. ఎదిగటమో దిగజారటమో అది వేరే విషయము. ఆ స్థాయికి అయితే ఆడపిల్లలు వెళ్ళారని నేను అనుకోవట్లే. ఇంకా మన సమాజం ఆ స్థితిలోనే ఉంది. అందుకోసం ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా అమ్మాయిలకే నష్టం ఈ కోలివిన్ వల్ల. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారు, కోలివిన్లో ఉన్నన్ని రోజులు ఉండి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక పాయింట్ వచ్చిన తర్వాత మేము మీతో కలిసి ఉండమని చెప్పి అమ్మాయిలు అంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇలా చేయని అబ్బాయిలు ఉన్నారా? అమ్మాయిలు ఏటీఎం కార్డులతో సహా వీళ్ళ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు నా దగ్గర కూడా 1-2 కేసులు ఉన్నాయి. అమ్మాయిలు అలా చేసి అమ్మాయిలే అబ్బాయిలే ఏటీఎం లాగా వాడేస్తున్నారని కేసులు కూడా ఉన్నాయి. నా దగ్గర కూడా 1-2 కేసులు ఉన్నాయి. కాకపోతే మనము ఆరిజిన్ దగ్గరికి వెళ్ళాలి, అసలు పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ అమ్మాయి అలా ఎందుకు బిహేవ్ చేసింది అనే దగ్గరికి వెళ్తే, నా దగ్గర ఉన్న 2-3 కేసుల్లో తేలింది ఏంటి అంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి వీళ్ళతోటి పెళ్లి ఇష్టం లేదు. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే టాటా బై బై చెప్పారు. ఈ టాటా బై బై చెప్పినప్పుడు ఈ అబ్బాయిలు ఏమడుగుతారంటే, సహజంగా సరే నన్ను వద్దనుకుంటున్నావు కదా, నేను ఇచ్చినవన్నీ ఇచ్చేయి అంటారు. అంతేగా, న్యాచురల్గా వాళ్ళు ఇచ్చేస్తే ఏ పేచి ఉండదు. నన్ను అడిగితే ఇవ్వరు వాళ్ళు, అశూరెడ్డి లాగా ఇవ్వరు. ఇటు పెళ్లికి ఒప్పుకోరు, అటు ఇవి ఇవ్వరు. ఇక్కడ వస్తుంది పంచాయతీ. అందుకని ఏంటంటే, ఏ అమ్మాయి అయినా సరే మీరు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెండో మనిషి వైపు ఎక్కువ ఆధారపడ్డారు అంటే ఎప్పటికైనా అది మీ ఆత్మగౌరవానికి దెబ్బే తగులుతుంది. ఇప్పుడు కొంతమంది షాపింగ్లు చేయించుకుంటారు అమ్మాయిలు అని చెప్తారు, ఇది కామన్గా ఉండేది. అయితే హోటల్స్కి తీసుకెళ్తారు, ఖరీదైన హోటల్స్కి. ఇప్పుడు జ్యువెలరీ కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు. అసలు మొన్న ఈ మధ్య ఒక కేసు వేసాడు, వాడు అసలే తాడు బొంగరు లేనోడు, వాడు కేసు వేసాడు. వీళ్ళిద్దరూ కలిసి రిసార్ట్లకు వెళ్ళారు. ఆమె కొంత ఖర్చు పెట్టింది, వీడు ఎక్కువ ఖర్చు పెట్టాడు. సరే వీడు పెళ్లి చేసుకోమన్నాడు. చిచి, నిన్న పెళ్లి చేసుకునేది తెలిసింది, తెలిసిపోయి చేసుకోనంది. అంటే ఇప్పుడు వాడు ఆ అమ్మాయి మీద ఆ డబ్బుల కోసం కేసేసాడు. ఎవరైనా వేసుకోండి అబ్బా, ఎవ్వరు వద్దని లేదు.
ఇప్పుడు మగాళ్ళకి ఏముంటుందంటే కాళ్ళు ఎగరేస్తా నేను ఒక ఆడదాని దగ్గర మోసపోయానని ఈ ప్రపంచానికి చెప్పుకోవటం నా సిగ్గుచేటు నా చేతగాంతనం అవుతుంది అని వాడు వెళ్ళడు. అది వాడి బలహీనత. దానికి ఎవరేం చేస్తారు? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చెప్తారు? మనం ఎవరైనా ఏం చెప్తున్నాం? అరే మీరు సుఫారీలు ఇచ్చి తన్నించటాలు చంపించటాలు పెట్టుకోకుండా చట్టాన్ని ఆశ్రయించండి. అంతే బెస్ట్. అది ఇప్పుడు చట్టం దగ్గర వేసేసేయండి. దేవుడి దగ్గర అప్లికేషన్ పడేసినట్టు కోర్టులో ఒక అప్లికేషన్ పడేయండి. ఏది జరిగితే అది జరుగుతుంది. అంతేగాని మీరు ఏ గుజరాత్ నుంచో లేకపోతే ఇంకొక నుంచో ఒంగోలు నుంచో రౌడీల్ని వెళ్ళి తీసుకొచ్చి వాడికి ఏదో డబ్బులు ఇచ్చి ఇట్లాంటి ప్రోగ్రాములు పెట్టకండి. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ ఎంత వేగంగా ఉంది, ఎంత అభివృద్ధి చెందింది అంటే అసలు ఎక్కడ నిజంగా పోలీస్ పట్టుకోదలుచుకుంటే పాతాళంలో ఉన్న ఆకాశంలో ఉన్న పట్టుకురాగలుగుతారు. అందుకని ఇట్లాంటి చిచోరీ పనులకి వెళ్ళకోకుండా మీరు ఆత్మగౌరవం దెబ్బతినకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, అమ్మాయిలకైనా చెప్తున్నాను అబ్బాయిలకైనా ఎవరికైనా సరే చట్టాన్ని ఆశ్రయించండి. చట్టాన్ని ఆశ్రయించండి. సాంఘిక వ్యక్తుల చేతుల్లో పెట్టద్దు మీ సమస్యను. ఇప్పుడు నిన్న ఇంకొకటి జరిగింది, క్వీన్స్ అండ్ కింగ్స్ పబ్ విషయం. ఇప్పుడు ఈ ఓయో రూమ్లైనా ఈ కోలివిన్ హాస్టల్స్, కోలివిన్ హాస్టల్ అంటేనే అమ్మాయి అబ్బాయి ఉండొచ్చని దాన్ని అది తీసేయడం తప్పితే అంతకు మించి మార్గం లేదు. కోలివిన్ హాస్టల్స్ ని కానీ రాజ్యాంగం ప్రకారం ఇద్దరు మేజర్లు ఎక్కడైనా కలిసి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది కదా. వాళ్ళు కలిసి ఉంటారంటే దాన్ని బేస్ చేసుకునే కోలివిన్ హాస్టల్స్ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. చూసా మీరు మాదాపూర్ లో ఎంత పెద్ద పెద్ద హోర్డింగ్? కాదండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కోలివిన్ హాస్టల్స్ పెట్టమని చెప్పలేదు. కానీ అసలు వాటికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులో వెళ్ళి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు కోలివిన్ కని వీళ్ళే వెళ్ళేంత సాహసం చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు మాకు శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి, దానివల్ల మేము ఇవ్వము అని అధికారులు చెప్పారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడైనా సరే శృంగారభరితమైన సినిమాలు తీయమని చెప్పి ప్రేక్షకులు అడుగుతారు ఎప్పుడన్నా? అడగరు. వాళ్ళే ప్రేక్షకులు కోరుకుంటున్నారు, ఊహించుకొని తీస్తారు. అవును, అది వాస్తవం కూడా, వీళ్ళు కోరుకుంటారు కూడా. కానీ వీళ్ళు అడగరు, వాళ్ళు తీస్తారు. అట్లాగే కోలివిన్ హాస్టల్ ఉంటేనే మేము హాస్టల్లో చేరతాము, కోలివిన్ హాస్టల్ హైదరాబాద్లో లేవు కాబట్టి మేము హైదరాబాద్లో ఉద్యోగానికి రామని అయితే ఎవరు అనరు కదా. అందుకని కోలివిన్ హాస్టల్స్ని రద్దు చేస్తేనే, వాటికి పర్మిషన్స్ ఇవ్వకపోవటమే బెటరు. ఓయో రూమ్స్ కూడా అంతే. అలాగే ఇప్పుడు ఈ పబ్బులలో అరాచకం గురించి రితిరాజ్ గారు చెప్పారు ఏం చేస్తున్నారు. మరి ఇంత అసాంఘిక కార్యకలాపాలు జరిగేటప్పుడు, ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు ఎందుకు వీటిని కొనసాగిస్తుంది ప్రభుత్వం? అవన్నీ పోలీసులకు తెలుసండి. ఆ రితిరాజ్ గారు అదే చెప్పారు, అన్ని పోలీసులకు తెలుసు. అన్ని పోలీసులకు నెల నెల పోతాయి అన్ని పబ్బుల నుంచి, అన్ని బార్ల నుంచి. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఎవరు కాదంటానికి లేదు. ఇప్పుడు మనం ఇలా అన్నామని మనమే కేసు పెట్టే అవకాశం కూడా లేదు. ఇది ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం మరి అప్పుడప్పుడు బొగ్గులు నొక్కుంటాము, చెవులు కోరుకుంటాం. ఎందుకు అలా కాకుండా ఈ 3 విషయాల గురించి ఏవైనా ఒక ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మీరు అన్నట్లు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్కి ఒక రకమైన ఆయన కిరీటంలో ఒక పెద్ద కలికితురా ఏంటి, షీ టీమ్సే కాదు, ప్యాకెట్ క్లబ్బులు తీసేశాడు కదా. మీరు కూడా అట్లా చెయ్యండి. కోలివిన్ హాస్టల్స్ వద్దు, కోలివిన్ ఇవ్వము. అవును. అలాగే ఇన్ని విచ్చలవిడిగా పబ్బులు ఉండవు. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, కూకట్పల్లిలో పబ్బు, వనసలిపురంలో పబ్బు, కోకాపేటలో పబ్బు, అన్ని చోట్ల పబ్బులే. సికింద్రాబాద్లో పబ్బులు. ఈ పబ్బులు ఇంత ఎక్కువ అవటం కూడా శాంతి భద్రతలకి సవాల్ లాంటివి. చెప్పాలంటే వాళ్ళ జూబ్లీ హిల్స్ లోనండి, అవును, ఒక స్ట్రీట్ అంతా దాన్ని యాక్చువల్ గా పబ్ రోడ్ అని పెట్టొచ్చండి. పెట్టొచ్చు. రోడ్ నెంబర్ 45 ని పబ్ రోడ్ అని మారిస్తే సరిపోతుంది. దాన్ని వాస్తవం రోడ్ నెంబర్ 45 కాదు, రోడ్ నెంబర్ 62. అవును, ఎక్కడ చూసినా పబ్బులే. మరి ఎన్ని పబ్బులు ఉంటున్నాయి, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తలలు పట్టుకుంటున్నారు, ఫ్యామిలీస్ ఉండలేకపోతున్నారు. ఇలా సౌండ్ కి, డీజే సౌండ్లకి, వీళ్ళు చేసే హంగామా, కిందికి వచ్చి కొట్లాటలు, గొడవలు, అర్ధరాత్రి నడు రోడ్డు మీద ఈ హంగామాలు
అసలు మొన్న పోలీసుల మీదుగా ఒక కారు నడిపే ప్రయత్నం చేశారు. అవన్నీ చూస్తున్నాం ఎందుకు కదా. మాకు తెలిసిన ఒక ఆవిడ పబ్ ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంది పాపం, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, పబ్ ఇప్పుడు వచ్చింది. ఓ రోజంట ఏంటి ఈ పబ్లో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దూకి, అంటే వాళ్ళు తాగిన మైకంలో ఏం చేయాలో కాంపౌండ్ వాళ్ళు దూకి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారంట. వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తే వీళ్ళేం దొంగలు అనుకున్నారంట, భయపడిపోయారంట. అందరూ ఏజ్డ్ పీపుల్ ఉంటారు. అప్పుడు 100కి కాల్ చేశారంట. కాల్ చేస్తే ఎంతసేపటికే రాదంట, ఎందుకంటే ఆ రోడ్లో పబ్బులు ఉంటాయని తెలుసు కదా, అందుకని వాళ్ళు రాలా. అసలు మేము ఎంత భయపడిపోయామో, అసలు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం అని చెప్పారు ఆవిడ నాతోటి. అసలు మీరు ఇళ్ల మధ్యలో జనావాసాలు అంటే కుటుంబాలు ఉండే చోట పబ్బులకి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? ఈ ప్రభుత్వాలు డబ్బులు పిచ్చితో కొట్టుకు సస్తున్నాయి. డబ్బులు లేకపోతే అసలు నిజంగా ఈ విషయంలో మటుకు కేసీఆర్ ఆ పేకాట క్లబ్బుల్ని మూయించి ఎంత మంచి పని చేశాడో. ఈ విచ్చలవిడిగా పబ్బులకి ఆయన ఆధ్వర్యంలోనే ఇచ్చింది. అవును. కాకపోతే ఇదంతా చిన్నదొర వ్యవహారం అంటారు, కేటీఆర్ అంటారు ఈ పెత్తనం. దీన్ని విశ్వనగరంగా చేయాలి కాబట్టి అవి కూడా ఉంటే బాగుంటుందని చేశారు. ఏదేమైనా ఒకటండి, ఫైనల్గా కావాల్సిందేంటి, మనకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఇబ్బంది లేని సమాజం మనకు కావాలి, హానికరం కాని సమాజం మనకు కావాలి. దానికి విఘాతం కలిగించేది ఏదైనా సరే, ఇప్పుడు సజ్జనార్ గారికి పబ్లిసిటీ పిచ్చుండి మంచి చేశాడు అనుకోండి, సంతోషం, అంతే కదా, సంతోషం. అవును. కానీ ఏదో అప్పుడప్పుడు ఇలా మెరిసినట్టు చేసేసి మళ్ళీ వదిలేసేస్తే కాదు. ఇది డైలీ బేసిస్గా కంటిన్యూస్గా చేస్తేనే ఇలాంటివి ఇక్కడ నడవదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాలి. కరెక్ట్. పోతేనే జనాలు దారిలో ఉంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ కోలివింగ్కి సంబంధించి ఒక కామన్ క్వశ్చన్ వచ్చింది కృష్ణకుమారి గారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా వీళ్ళకి అనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు. ఎందుకు ఉంటారండి భలే వాళ్ళే తల్లిదండ్రులు అంటే ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏమండి నేను చెప్తాను, ఇవాళ నేను ఒకటి చెప్తాను వినండి. ఇవాళ 70 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలోళ్ళు కూడా రోజు 10 సార్లు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ జీవితకాలంలో వీళ్ళని కలవరా? వీళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడరా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు? ఇప్పుడు జనరల్గా మీరు ఉన్నారండి, మీ అమ్మాయి హాస్టల్లో చేరింది, అవునా, హాస్టల్లో ఏమ్మా ఎట్లుంది చెప్పమ్మా, బెడ్ బాగుందా చూపి, బాత్రూమ్ వాష్రూమ్ అంతా బాగున్నాయి, అన్నీ చూపిస్తారు, అన్నీ అబ్బాయిని తప్ప. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు మీ పిల్లలో మా పిల్లలో వేరే రాష్ట్రం వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇలా కాకుండా వేరేలా ఉంటారు అని మనం ఊహించటం ఇప్పుడున్న ఈ కాలంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్న వెధవేషాలకి నమ్మకం అనిపించట్లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. పైగా పిల్లలే ఎక్కువ మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు. అవును. ఇప్పుడు ఈ జనరేషన్ మరీ తల్లిదండ్రులు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టిన వీళ్ళ నైట్ వాళ్ళకి వేసేసి అమ్మాయిలాగా చూపించిన ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకని ఇది వ్యక్తిగతమైన ప్రవర్తనలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. నా జీవితానికి నేను ఇప్పుడు చేస్తున్నది కరెక్టా కాదా, దీనివల్ల నాకు భవిష్యత్తులో ఏమి నష్టాలు ఉంటాయి. ఒకప్పుడు ఎంతో కొంత ఒక భయం ఉండేదండి మనుషుల్లో. ఒక మోతాదులో భయం ఉండటం కూడా కరెక్టే, నన్ను అడిగితే మంచిదే. భయం ఉన్నప్పుడే ఎంతో కొంత బాధ్యత వస్తుంది, బాధ్యత ఆలోచిస్తాం, వెనక ముందు ఆలోచిస్తాం. ఇప్పుడు వాళ్ళకి అదేమీ లేదండి. ఇన్స్టంట్ లోన్స్, ఇన్స్టంట్ ఫుడ్, ఇన్స్టంట్ బట్టలు, ఇన్స్టంట్ ప్రేమలు, ఇన్స్టంట్ లవ్, ఇన్స్టంట్ లస్ట్, ఇన్స్టంట్ బ్రేకప్, అంతే. వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది, ఇది దురదృష్టకరం. కోర్టు నుంచి సహకారం ఉంటుంది, ఇది దురదృష్టకరం. ఇవి మారాలని చెప్పి ఎంత అవునన్నా కాదన్నా మన దేశంలో హైదరాబాదుని చూసో, ఢిల్లీని చూసో, బాంబేని చూసో దేశం అంతా అలా ఉంది అని అనుకోవటం పొరపాటు. అందుకని మన దేశం ఇంకా ఇప్పటికీ చదువుకోని ఊర్లు ఉన్నాయి, ఇప్పటికీ కరెంట్ లేని ఊర్లు ఉన్నాయి, రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి, బస్సులు లేని ఊర్లు ఉన్నాయి. కాబట్టి అందరిని ఒకే ఘాట కట్టేసి ఈ చట్టాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆలోచించాలి చట్టాలు చేయటానికి. అలాగే అనుమతులు ఇచ్చే విషయంలో కూడా లోకల్ బాడీస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తాను. మన ఇంకో తీర్పు వచ్చిందండి సుప్రీంకోర్టు. ఈవెన్ వేశ్య వృత్తికి వెళ్ళాలనుకునే వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళినా కూడా వాళ్ళకి అది నేరంగా వద్దు, నేరంగా చూడొద్దు, ఇష్టపడి చేసేదాన్ని అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే ఇట్లా ఏదైనా వ్యభిచారం చేస్తున్న వాళ్ళను పోలీసులు తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పింది. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే? తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని లేదండి, వాళ్ళని మీడియాలో చూపించే విషయంలో రిస్ట్రిక్షన్స్ పాటించాలి. వాళ్ళు అదొక వృత్తిగా స్వీకరించినప్పుడు, అది వ్యక్తిగత ఇష్టమైనప్పుడు, అది ఒక సంస్థాగతంగా వ్యవస్థాగతంగా జరగనప్పుడు వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి అని చెప్పింది. ఇది కూడా ఏంటి అంటే కొంచెం ప్రభుత్వము తన బాధ్యతనిచ్చి తప్పించుకోవటానికండి. ఏ మహిళ కూడా స్వచ్ఛందంగా నేనే వేసే వృత్తిలో నేనే ఈ ప్రొఫెషన్ ద్వారానే బతుకుతాను, నా బ్రతుకు తెరువు ఇది అని ఏ మహిళ అనుకోదండి. ఏ భర్త చనిపోయిన భార్యో, లేకపోతే భర్త వదిలేసిన భార్యో, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా దొరికిన అమ్మాయో, లేకపోతే ఒక ప్రియుడు మోసం చేస్తే మోసపోయిన అమ్మాయో, వీళ్ళే ఈ వృత్తిలోకి వస్తారు ఎక్కువ శాతం. ఇక వచ్చాక వాళ్ళు అందులోంచి బయటకు వస్తా ఉన్న సమాజం రానివ్వదు వాళ్ళు, అందుకని అక్కడే ఉంటారు వాళ్ళు. అందుకోసం అని చెప్పి వాళ్ళ హక్కుల కోసం అని చెప్పి వాళ్ళకి రైట్స్ ఉన్నాయని చెప్పటం కొంతవరకు కరెక్టే, కానీ అసలు దీనికి అసలు ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలి. కానీ ఈ మొత్తంలో నాకు నచ్చింది ఒకటేంటంటే, వీళ్ళని వ్యభిచారులు దొరికారు అని మీడియాకి చూపించకూడదు అన్నారు, ఇది బాగుంది. ఇంకొకటి ఏంటంటే పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళని జైళ్ళ లాంటి మురిక్కుపాల లాంటి చోట పెట్టొద్దు అని చెప్పారు, అది ఒకటి బాగుంది. సరే, ఏది ఏమైనానండి, తీర్పులు నేను మొదటే చెప్పినట్టు సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్లు ఉండాలి కనీసం. లేకపోతే కనీసం గందరగోళమైనా సృష్టించకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ కృష్ణ.